లివర్ మన శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారం నుండి శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియలో ఇది సహాయపడుతుంది. లివర్ ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఇతర ముఖ్యమైన రసాయనాలు తయారవుతాయి. ఇది బిలిరుబిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేసి పిత్తం రూపంలో విడుదల చేస్తుంది. పిత్తం కొవ్వులను జీర్ణించేందుకు ఉపయోగపడుతుంది. లివర్ గ్లూకోజ్ ను నిల్వ చేసి శరీరానికి అవసరమైనప్పుడు విడుదల చేస్తుంది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. మందుల ప్రభావాన్ని నియంత్రించడంలో కూడా లివర్ దోహదపడుతుంది. ఇలా ఎన్నో విధాలుగా లివర్ మన ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన అవయవం. లివర్ సమస్యలు వచ్చినప్పుడు శరీరంలో కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. మిగిలిన ఆరోగ్య సమస్యల కన్నా వీటి గుర్తింపు చాలా ముఖ్యం. ముఖ్యంగా చర్మం, కన్ను తెల్ల భాగం పసుపు రంగులోకి మారటం కనిపించవచ్చు. ఆకలి తగ్గటం, ఉదరం వాయడం లేదా మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. అలసట అనిపించడం, బలహీనంగా అనిపించవచ్చు. మూత్రం ముదురు రంగులో ఉండటం, మలం అసాధారణ రంగులో కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో చర్మంపై దద్దుర్లు రావచ్చు. బరువు అకస్మాత్తుగా తగ్గడం, వాంతులు లేదా మూడ్ స్వింగ్స్ రావడం జరగవచ్చు. శరీరంలో నీరసం ఎక్కువగా అనిపిస్తే అది కూడా లివర్ సమస్యకు సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ను సంప్రదించడం తప్పనిసరి. లివర్ సమస్యలు అనేక రకాలుగా కనిపిస్తాయి. వాటిలో మొదటిది ఫ్యాటీ లివర్. ఇది శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకోవడం వల్ల వస్తుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని రెండు రకాలుగా ఉంటుంది. హెపటైటిస్ అనేది మరో ముఖ్యమైన లివర్ సమస్య. ఇది వైరస్ వల్ల కలుగుతుంది. హెపటైటిస్ ఏ, బి, సి, డి మరియు ఈ రకాలుగా ఉంటుంది. లివర్ సిరోసిస్ అనేది దీర్ఘకాలిక లివర్ దెబ్బతినే పరిస్థితి. ఇది ఎక్కువగా మద్యం సేవించే వారిలో కనిపిస్తుంది. లివర్ క్యాన్సర్ కూడా తీవ్రమైన సమస్యల్లో ఒకటి. హిమోక్రోమటోసిస్ అనే లివర్ సమస్యలో శరీరంలో అధికంగా ఐరన్ పేరుకుపోతుంది. అలాగే విల్సన్స్ డిసీజ్ అనే అరుదైన స్థితిలో కాపర్ అధికంగా పేరుకుపోతుంది. గాల్ స్టోన్స్ లేదా పిత్తాశయం సంబంధిత సమస్యల వల్ల కూడా లివర్ ప్రభావితమవుతుంది. ఈ రకాల సమస్యలను సమయానికి గుర్తించి చికిత్స చేయకపోతే లివర్ పూర్తిగా పనిచేయకపోవచ్చు. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఫ్యాటీ లివర్ అనేది లివర్ కణజాలంలో అధికంగా కొవ్వు పేరుకుపోయే స్థితి. ఇది ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. అధిక మద్యం సేవించడం, అధిక బరువు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి కారణాలు దీనికి దారితీస్తాయి. మొదటి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా కాలక్రమేణా ఇది లివర్ ఇన్ఫ్లమేషన్, సిరోసిస్ లేదా లివర్ ఫెయిల్యూర్కు దారితీయవచ్చు. పక్కటెముకల కింద నొప్పి, అలసట, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఫ్యాటీ లివర్ నిర్ధారణకు రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్లు ఉపయోగపడతాయి. సరైన ఆహారం, వ్యాయామం, బరువు తగ్గడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. మద్యం పూర్తిగా మానేయడం అవసరం. త్వరగా గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యాటీ లివర్ ను తిరిగి మామూలు స్థితికి తీసుకురావచ్చు. ఆరోగ్యకరమైన జీవన శైలి అనుసరించడం చాలా ముఖ్యం. లివర్ ఆరోగ్యాన్ని కాపాడేందుకు సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. తాజా పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా బ్రోకలీ, గాజర్, బీట్రూట్ లాంటి వాటిని ఆహారంలో చేర్చాలి. గ్రీన్ టీ, దానిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ను డీటాక్స్ చేయడంలో సహాయపడతాయి. నిమ్మకాయ నీరు లేదా ఉసిరికాయ లాంటి విటమిన్ సి సమృద్ధమైన పదార్థాలు లివర్ను శుభ్రంగా ఉంచుతాయి. పుచ్చకాయ, కర్బూజా, బొప్పాయి లాంటి నీరు అధికంగా ఉన్న పండ్లు శ్రేయస్కరంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న అవకాడో, ఆలివ్ ఆయిల్ వంటివి మంచి ఎంపిక. పచ్చి ధాన్యాలు, స్ప్రౌట్స్, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం లివర్కు మేలు చేస్తుంది.